బంగారయ్య శర్మ గారు ధర్మ ప్రచారం గురించి చాలా
ఒక రకమైనటువంటి ఉత్కంఠ అలాగే చాలా ఉత్సాహంతో వారు చేస్తున్నారు. రాబోయే వైశాఖ మాసంలో అద్వైత వేదాంత శాస్త్ర ప్రవర్తకులైనటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క జన్మ జయంతి సందర్భంగా అనేక రకాలైనటువంటి ధార్మిక కార్యక్రమాల్ని హైదరాబాద్ లో వారు ప్రారంభం చేయబోతున్నారు. వారు కూడా 2 వాక్యాలు చెప్పవలసిందిగా కోరుతున్నారు. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సభాకల్పతరం వందే. తెలుగు అందరికీ అర్థమవుతుందా? అందరికీ. హిందీ అర్థమవుతుంది? ఇంగ్లీష్? సో తెలుగు హిందీ చక్కగా అర్థమవుతాయి అందరికీ. మీరందరూ జన్మాంతరంలో ఏదో తపస్సు చేసుకున్నారు. ఈ సృష్టిలో ప్రతి జీవి మానవుడిగా పుట్టడమే చాలా కష్టం. జంతువునాం నరజన్మ దుర్లభం. అందులో మగవాడిగా పుట్టడం ఇంకా కష్టం. అందులో వేద ధర్మము వైదికాన్ని లోపల శరీరం లోపల పెట్టుకోవడం అంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప ఆ అవకాశం దొరికేది లేదు. ఎందుకు జంతువుల్లో మనిషి జన్మ, ఈ పురుష జన్మ, ఈ వేద జన్మ ఇవన్నీ గొప్పవండి అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చింది? మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చాం. పాపం మన తల్లి తను బతుకుంటుందో బతికుండదో, శరీరం ఉంటుందో ఉండదో, మనం కన్న తర్వాత పరిస్థితి ఏమిటో తెలియదు. చిన్న దెబ్బ వస్తేనే ఒంటి మీద మనం భరించలేమే. ఇంత పిండము లోపల ఉండి ఆ తల్లి 9 మాసాలు మోసి కష్టపడి కని పెంచి ఈ శరీరాన్ని మనకిచ్చింది. కాబట్టి ముందు తల్లికి నమస్కారం చేసుకుంటాం. అందుకనే మాతృదేవోభవ అనే మొదలు పెడతాం. తల్లిలోకి ఎక్కడి నుంచి వచ్చాం మనం? కొన్ని తల్లి అయిపోయిందా? పుట్టంగానే కూడా అయిపోలా. 2 ఏళ్ల పాటు అటు ఇటు కదలకుండా చీమలు కుట్టచ్చు, దోమలు కుట్టచ్చు, ఏమైనా కావచ్చు. మన శరీరం మన నియంత్రణలో ఉండకపోతే ఆ తల్లి మలమూత్రాలు ఎత్తి మరీ ఓ దగ్గర ఉండి సేవ చేస్తే ఇంతటి వాళ్ళమై వాళ్ళ వేదం చదువుకోవడానికి మనం వచ్చాం. కాబట్టి తల్లిని ఎప్పుడూ మర్చిపోకూడదు. తల్లిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? మేము ఊడిపడ్డామా? ఉన్నట్టుండి అకస్మాత్తుగా పడలేదుగా. తండ్రి యొక్క వీర్యంలో నుంచి వచ్చాం, అంతేనా? మరి తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాలు. తల్లి ఎలా కడుపులో పెట్టుకుందో తండ్రి కూడా అలాగే కడుపులో ఉంచుకున్నాడు మనల్ని. ఆ తర్వాత అంతకంటే ముందెక్కడ? తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాల నుంచి వచ్చాం. ఆ ఆహార పదార్థం మీ నాన్నగారు తిన్నారు కాబట్టి మీరు ఇవాళ ఈ రూపంలో, ఈ శరీరం, చేతులు, కాళ్ళు. ఇదే ఆహారాన్ని ఏ కుక్కో, పిల్లో, పందో, ఒంటో, ఏనుగో ఏదో తిన్నదనుకోండి, ఎక్కడ పుట్టుండేవాళ్ళం? జీవుడే కదా. ఈ జీవుడు తండ్రిలోకి మీ నాన్నగారితో రుణం ఉండబట్టి తిని ఇట్లా వచ్చారు. కాబట్టి జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ రావటం అనేది చాలా కష్టం. మానవ జన్మ అది మన తండ్రి తిన్నాడు కాబట్టి మనం ఇక్కడ మానవ శరీరంతో వచ్చాం. లేకపోతే ఇంకోటి పోనీ ఏదన్నా తండ్రి తిన్న ఆహార పదార్థాల్లోకి ఉన్నట్టుండి వచ్చి పడ్డామా అంటే లేదు. ఓషధుల్లో నుంచి వచ్చాం. ఆహారం కింద ఓషధుల్లోకి ఎక్కడి నుంచి వచ్చాము అంటే భూమి లేకపోతే చెట్లు గిట్లు ఏమి ఉండే అవకాశం లేదు. కాబట్టి భూమి ఉంది కాబట్టి తల్లి కడుపు చీల్చుకున్నట్టుగా అక్కడి నుంచి ఒక వృక్షం చీల్చుకొని బయటకు వచ్చింది. కాబట్టి మన తల్లి ఎలాగో భూమి కూడా భూమాత అనే మాట అంటానికి కారణం అది. అలా అక్కడి నుంచి చీల్చుకొని మనం బయటకు వచ్చాం. బాగుందయ్యా అంటే భూమి లోపల ఉన్నాం. భూమి లోపలికి ఎక్కడి నుంచి వచ్చాం? నీళ్లు పడలేదనుకోండి, ఎడారి జీవం ఉంటుంది. అక్కడ జీవం ఉండే అవకాశం లేదు. జలం ఎక్కడ పడుతుందో అక్కడ మాత్రమే జీవం ఉండే అవకాశం ఉంది. కాబట్టి భూమి కంటే ముందు మనం ఎక్కడున్నాం? జలములో ఉన్నాం, అంతేనా? జలము అనేటటువంటి దానికంటే ముందు కూడా మనకు స్వరూపం ఉంది. అది అగ్ని స్వరూపం. అగ్ని లేకపోతే జలం లేదు, నీరు లేదు. అగ్ని లేకపోతే H2O 2 హైడ్రోజన్ మాలిక్యూల్ అగ్నికి సంకేతం, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్.
ఈ రెండు కలిస్తే తప్ప నీళ్లు రావట్లా మనకి. అంటే ఏంటి? అగ్ని సంపర్కం లేకుండా, అగ్ని లేకుండా జలం రాదు. సూర్యనారాయణమూర్తి కిరణాలు పడి అది మేఘం మీద వెళ్లి మేఘం కింద మారి వర్షిస్తే గుంభించి మనం అందరం ఉన్నాం. ఎక్కడ ఉన్నాం? అగ్నిలో ఉన్నాం. అందుకనే నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ సాకారంగా భూమి మీదకి రావాలి అంటే రామచంద్రమూర్తి పుట్టడం కోసం ఏం చేశాడు? ఋష్యశృంగుడు ఉత్తరకామేష్టి యాగం చేశాడు, అగ్నిహోత్రుణ్ణి ప్రార్థించాడు, అగ్నిలో నుంచి రూపాన్ని బయటికి తెచ్చాడు. రాముడు రావాలి అంటే ఏం కావాలి? ఇప్పుడు మీరు చదువుకునేది మొత్తము వేదమంతా కూడా అగ్నులతో ఎలా వ్యవహరించాలి అనే విషయం. అగ్ని నుంచి నిజమైనటువంటి బ్రాహ్మడు వాడి తపస్సు వాడు గనక ఆచరిస్తూ నిత్యం అనుష్ఠానం చేస్తే వాడు అగ్నిలో నుంచి బయటికి తీయలేనటువంటి వస్తువు లేదు. అంత పూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మన ఋషులు మనకు అందించారు, కానీ మనం కాపాడుకుంటూ రాలేకపోయాం. అగ్ని నుంచి ఏ రూపాన్నైనా బయటికి తీయచ్చు. అన్ని రూపాలకి మూలమేమిటి? అగ్ని. ఈ ప్రపంచంలో ఏది సాధించాలన్నా అగ్ని ప్రధానము. ఎక్కడ ఉన్నాం? అగ్నిలో నుంచి వచ్చాం. ఈ అగ్ని కంటే ముందు మనం ఎక్కడ ఉన్నాం? గాలి లేకపోతే మనం ఉండే అవకాశం లేదుగా. మీరు దీపం వెలిగించి దాన్ని మొత్తం ఇట్లా మూసేసేయండి, గాలి రాకుండా దీపం కొండ ఎక్కుతుందా? అంటే ఎక్కడ ఉన్నాం? వాయువులో ఉన్నాం. వాయువు అగ్నికి జీవం, అగ్ని జలానికి జీవం, జలం ధరిత్రికి జీవం, ధరిత్రి వృక్షాదులు ఓషధులకి జీవం, ఓషధుల నుంచి తండ్రి యొక్క వీర్యానికై తల్లి నుంచి బయటకు వస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? వాయువు దగ్గర ఉన్నాం మనం. వాయువు కంటే ముందు ఎక్కడ ఉన్నాం? వాయువు ఉంది, అది వీచాలి, ఇటు నుంచి అటు గాలి వీచాలి అంటే ఖాళీ స్థలం ఉండాలిగా. ఖాళీ స్థలం లేకుండా ఉత్త ఫ్యాన్ పెట్టినా కూడా గాలి వీచడానికి. కాబట్టి ఖాళీ స్థలం, అవకాశము కల్పించేదాన్ని ఆకాశము అన్నారు. ఎక్కడ ఉన్నాం? ఆకాశంలో ఉన్నాం. ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చాము? ఇప్పుడు చెప్పండి. తస్మాత్ వా ఏ తస్మాత్ ఎవరు చెప్తారు? వేదం చెప్పిందేగా, మనం ఏం చెప్పుకోలేదుగా కొత్తది. ఇదంతా వేదం చెప్పిందేనా ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా? అంటే ఈ జీవి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనేది మొత్తం వేదం చెప్పింది. చాలా తేలిగ్గా వేదాంతాన్ని అర్థం చేసుకోవచ్చు. నిరాకారమైన పరమాత్మ నుంచి నిరాకారంగా మాయాస్వరూపంగా ఆకాశం వచ్చింది. ఆ ఆకాశం నుంచే నిరాకారమైనటువంటి వాయువు వచ్చింది. వాయువు నుంచి ఆకార స్వరూపమైన అగ్ని, అక్కడి నుంచి మీకు ఆకారాలు కనిపిస్తాయి. ఆకారాలు అక్కడ దాకా కనిపించవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మొట్టమొదట ఆకాశం నుంచి, పరమాత్మ నుంచి మనం బయటికి వచ్చాము ఆయన యొక్క సంకల్పం వల్ల. ఆ సంకల్పం వల్ల బయటికి వచ్చిన మనము ఆకాశంలోంచి ఒక్క లక్షణాన్ని తీసుకుంటున్నాం. ఏమిటది? శబ్దము. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం. అందుకనే వేద శివ శివో వేద అని చెప్తారు. మొట్టమొదట పరమాత్మ నుంచి వచ్చినటువంటి గుణమేమిటి? శబ్దం. అందుకనే వేదాన్ని శబ్ద బ్రహ్మము అన్నారు. అర్థమైందా? అలాంటి మళ్లీ మధ్యలో మిగతావన్నీ వదిలిపెట్టి ఏది పరమాత్మతో ఐక్యమై ఉందో అలాంటి వేదరాశిని మీరు తీసుకున్నారు. కాబట్టి సాక్షాత్తు శివస్వరూపులు. శరీరంతో ఉన్నారు అని మీరు శరీరాన్ని చూస్తున్నారు. శరీరం కాదు, సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మమునందు ఉండేటటువంటి శబ్దస్వరూపులు మీరందరూ వేదం నేర్చుకోవడం వల్ల. అంతటి మహానుభావుల యొక్క వేదికలో మాట్లాడగలగడం, మనం చూడగలగడం నా జన్మాంతర సుకృతంగా భావిస్తూ ఈ సభకి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఆకాశం నుంచి శబ్దాన్ని తీసుకున్నారుగా. తర్వాత రెండోది వాయువు. అవునా? ఆకాశం నుంచి వాయువు దగ్గరకు వచ్చేటప్పటికి మీరు రెండు గుణాలు సంపాదించారు. ఏమిటవి? శబ్దముతో పాటు స్పర్శ. వాయువు ఉంటేనేగా స్పర్శ ఉంది. వాయువు ఉంటేనే స్పర్శ ఉందా? వాయువు లేకపోతే స్పర్శ లేదు కదా. శబ్దము స్పర్శ అనే రెండు లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశము, వాయువు. వాయువులో రెండున్నాయి, శబ్దం ఉంది, స్పర్శ ఉంది. అక్కడి నుంచి అగ్నికి వచ్చేటప్పటికి శబ్ద స్పర్శ రూపాలు. నేను ఎదుటివాడిని చూస్తున్నాను, ఎదుటివాడు నన్ను చూస్తున్నాడు. ఈ వస్తువులు, ఈ సముదాయము, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మాయలు, ఇవన్నీ ఎప్పుడు చూడగలుగుతున్నాం మనం? ఈ రూపాలన్నీ అగ్ని ఉంటే చూడగలుగుతున్నాం. శబ్ద స్పర్శ రూపాలు మూడు వచ్చినాయి అగ్ని దగ్గరకు వచ్చేటప్పటికి. కానీ అగ్నికి రుచి లేదు. నాలుక పెట్టి చూస్తే తెలుస్తుంది, రుచి ఉండదు అగ్నికి. పైగా నాలుగున్న రుచి కూడా పోతుంది అగ్నిలో నాలుక పెడితే. కాబట్టి శబ్ద స్పర్శ రూపాలు అయిన తర్వాత మరి రుచి ఎక్కడి నుంచి వస్తోంది? జలములో రుచి వస్తుంది.
అంతేనా? నాలుగుకి నీళ్లు తగిలితే శబ్ద స్పర్శ రూప రసాలనే 4 తెచ్చుకున్నాం. అక్కడి నుంచి భూమికి వచ్చేటప్పటికి నీళ్లకి వాసన ఉండదు. వాసన ఎక్కడొచ్చింది? ముందు గంధము పృథివిలో వచ్చింది. శబ్ద స్పర్శ రూప రసగంధాలని ఈ పంచభూతాలు మనకిచ్చినాయి. అందుకనే మనం ఏదైనా శపథం చేసినా, ఏదైనా మాట్లాడినా, అరే పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, పంచభూతాలు అంటే నా లోపల కనిపించేటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నీ కూడా ఏకీకృతం చేసి నేను ఈ మాట చెప్తున్నాను అనేది చేస్తున్నాను. కాబట్టి ఇంత పెద్ద ప్రణాళిక జరిగితే, ఇంత కష్టమైతే మనమందరం ఈ భూమి మీదకి వచ్చి ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత గురువుల దగ్గర చాలా విధేయంగా ఉన్నారు. ఎందుకు? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం, ఈ 3 కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప లభించదు. పనికిమాలిన విషయాలు చెప్పేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు కావాల్సినన్ని పనికిమాలిన విషయాలు దొరుకుతూనే ఉంటాయి. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దొరుకుతాయి. కానీ నిజమైనటువంటి ఆ పరమాత్మతత్వమైనటువంటి వేదాన్ని బోధ చేసేటటువంటి గురువులు ఎక్కడ దొరుకుతారు? ఎలా పడితే అలా దొరుకుతారా వాళ్ళు ఎక్కడైనా? మహాపురుష సంశ్రయం అంటే ఒక దీపాన్ని వెలిగించాలి అంటే అంతకు ముందే అగ్నితోటి ఉన్నటువంటిది ఈ దీపానికి అగ్నిని ఇవ్వగలదు. ఇత పూర్వమే వేదస్వరూపమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో అగ్నిహోత్ర స్వరూపులు, వాళ్ళు మిమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళంతటి వాళ్ళుగా మిమ్మల్ని మారుస్తున్నారు. ఆ వేదాన్ని మొత్తాన్ని ఇస్తున్నారు. కాబట్టి గురువు దగ్గర వినయ విధేయతలు ఇవన్నీ సంస్కారాలు. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలన్నీ కూడా ఎవడు గురువు గారితోటి సహనామవతు సహనౌ భునక్తు సహవీర్యం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? కలిసి తిరుగుతున్నాం. ఆ పాంచభౌతికమైన జ్ఞానం అంతా నాలోకి రావాలి గాక. కలిసి తింటున్నాం. ఆ పాంచభౌతికమైన శక్తే కదా. అన్నం అంటే ఏమిటి? అగ్ని, వాయువు, జలము, ఆకాశము, పృథివీ. ఇప్పుడే చెప్పుకున్నాంగా. ఇది ఎందుకు తింటున్నాం? ఈ పాంచభౌతికమైనటువంటి శక్తి ఇదంతా నా గురువు గారితోటే జరగాలి. ఇతరత్రం బయట ప్రపంచంలో జరగడానికి వీలు లేదు. ఎందుకు? అసతో మా సత్యమయ, నేను అజ్ఞానంలో ఉన్నానయ్యా. గురువు గారికి వచ్చినన్ని మంత్రాలు మీకు వచ్చా? ఆయనకు వచ్చినంత విద్య మొత్తం మీకు వచ్చా? రాదు కదా. మరి అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే నేను అజ్ఞానంతో ఉన్నాను, మీ దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం నాకు రావాలి, ఆ జ్ఞానాన్ని నేను పొందాలి అనేటటువంటి తపన ఉన్నవాడు ఎంత విధేయతతోటి గురువుల దగ్గర ఉండాలి. కాబట్టి అనవసరమైన లౌకికమైనటువంటి విషయాలు, ఈ మాయలు, ఈ ప్రలోభాలు, వీటన్నిటికీ గురి కాకుండా మీరందరూ ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు తెలిసినవే. బయట ప్రపంచంలో మనల్ని మోహానికి గురి చేయడానికి అనేకమైన విషయాలు తిరుగుతూ ఉన్నాయి. అది కాకుండా నిరాకారమైనటువంటి ఆ నిజతత్వాన్ని తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళినా మీరందరూ రాణిస్తారు. ఒక్కటే ఒక్క మాట, సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఇది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి మాట. ఏమన్నారు ఆయన? ఇప్పుడు వారు మీకు కనిపిస్తున్నారు, గురువు గారు వంశీకృష్ణ ఘనపాటి గారు. వారు 4 మాటలు ఇప్పుడు మంత్రాలు మీకు చెప్తున్నారు. ఇందాక మనకి ఇక్కడ కూర్చొని పెద్దలు వీరు కూడా నేపాల దేశం నుంచి వచ్చి మరి మనకి 4 మాటలు చెప్పారు. వీళ్ళు చెప్పగలిగారు అంటే అది వాళ్ళ ప్రతిభ. వాళ్ళ వెనక ఒక గురువు గారు ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఆ గురువు మీకు కనిపించారా? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం వీరు చెప్పినటువంటి మాటలన్నీ మనకు వినిపించినాయి. తమ్ అగోచరం, గురువు కనిపించదు. అంటే తాను నిర్గుణమై జ్ఞానస్వరూపమై ఎప్పుడూ వీళ్ల యందు వెలుగుతూ ఉన్నారు ఆ గురువు. అలా మీ యందు కూడా మీ గురువులు వెలుగుతూ ఉంటారు. ఆ గురుస్వరూపాన్ని ఎప్పుడు తక్కువ చేసి గాని, హీనంగా గాని, తప్పుగా గాని, ఇతరమైనటువంటి భావన వచ్చేట్టు గాని ఎప్పుడు మాట్లాడకూడదు. మాట్లాడితే మీ లోపల నిరాకారంగా ఉండేటటువంటి ఆ జ్ఞానం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. లేదా చీ వెధవ, వీడి శరీరంలో నేను బందీ అయ్యానే, ఇంత కష్టపడాల్సి వస్తుందని వేదమాత బాధపడుతుంది. కాబట్టి గురువుల పట్ల విధేయత ఎప్పుడూ ఉండాలి. ఎందుకు ఉండాలి? కారణం ఇదే. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం. మన గురువులు కనిపించట్ల. మీ అమ్మగారు, మీ నాన్నగారు లేకపోతే ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఈ సమాజంలో చుట్టుపక్కల మీ మిత్రులు లేకపోతే నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఆ నుంచి చిన్నప్పుడు నేర్పిస్తేనే కదా. కానీ వాళ్ళు కనిపించట్లేదు. నేను వాళ్ళు లేకపోతే మాట్లాడలేను, మీరు వినలేరు. ఈ ఇద్దరికీ కనిపించకుండా నిరాకారంగా ఎప్పుడు గురువులు ఉంటారు. మన చుట్టూ గురువు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి సద్గురు అట్లాంటి గోవిందుడైనటువంటి సద్గురువుకి నేను నమస్కరిస్తున్నాను అన్నారు శంకర్లు. ఎప్పుడు గురువుల్ని అట్లా హృదయంలో పెట్టుకొని మీరందరూ కూడా ఈ వేద విద్యలో
ఏదో పైపైన నేర్చుకున్నామని కాకుండా లోతుల్లోకి వెళ్లి సమాజానికి మళ్లీ సనాతనమైనటువంటి వైదిక ఋషి యొక్క హృదయాన్ని ఆవిష్కరించి ఈ వైదిక ధర్మాన్ని కాపాడాలి. నిత్యము మీ హృదయంలో వేద ఋషి నివసించి ఉండాలి. ఆ పరమాత్మ స్వరూపులే మీరు, మీ నుంచి అది ప్రకటమవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. జ్ఞానేంద్ర మహోదయేభ్యః యథోచితం వాససి ప్రదాతుం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः యశేమ దేవహితం యధాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సంధ్యావందనం.